గాయ్స్, వెల్కమ్ టు జననీ టాక్. సో నేనైతే ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చిన. అంటే మనలో చాలా మందికి ఎక్కడెక్కడో జిల్లాల్లో రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఈడికొచ్చి ఆ వినాయకుడిని చూడాలి అనే ఆశ ఉంటది కదా. నేనైతే ఇది సెకండ్ టైం అన్నమాట ఆ వినాయకుడిని చూడటం. నేను హైదరాబాద్కి వచ్చిన 2 సంవత్సరాల్లో పోయినసారి ఒకసారి, సో ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నా. ఈసారి 70 అడుగుల వినాయకుడు ఉన్నాడంట. నేనైతే ఐమాక్స్ కంటే కొంచెం ముందున్నా, నడుచుకుంటూ వస్తున్నా. ఐమాక్స్ పక్కనే పార్కింగ్ ఉంది కాబట్టి అక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ రావాలి. వెహికల్స్ అయితే లోపలికి అలో లేదు కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్తాం. వెళ్తున్న దారిలో ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ మాట్లాడుతూ వెళ్దాం. మరి ఆ 70 అడుగుల వినాయకుడిని అయితే నేను చూడడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే మనం వెళ్తూ ఉంటే మాత్రం జనాలు అయితే చాలా చాలా అంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు. పిల్లలకు కావాల్సిన వస్తువులు, ఫుడ్, అక్కడైతే ఒక మహంకాళి ఉన్నారు. సో ఈరోజు సండే కాబట్టి మరీ మొత్తం అంటే ఉసుకేసిన రాళ్ళనట్టు ఇదే అనమాట ఎంట్రీ. ఒక్కసారి చూస్తే మనకి జనాలు చాలా మంది ఉన్నారు. అసలు మనం వెళ్ళగలుగుతామా లేదా అనేది అయితే చూడాలి. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. మంచి బందోబస్తు అయితే ఉందని చెప్పొచ్చు. సో నేను నా ఫ్రెండ్ అయితే వచ్చినాం. గణేష్ తను భక్తురాలు అనమాట. సో మనం వెళ్తున్నాం. చాలా మంది అయితే ఉన్నారు. చాలా అంటే చాలా మంది. అసలు నాకు భయం వేస్తుంది, ఎక్కడ ఇరుక్కుపోతానో తప్పిపోతానో అని. కానీ వెళ్ళి చూద్దాం. మంచి పోలీసులు అయితే ఉన్నారు, మంచి బందోబస్తు కూడా ఉంది. అక్కడ గిన్నెలు గిలాసాలు కనిపిస్తున్నాయి. అవి 10 రూపీస్ అంట. ఎవరికైనా కావాలంటే బ్యాచిలర్స్ కి వచ్చి తీసుకోండి. ఇంక ఇక్కడైతే టాటూలు కూడా వేయించుకుంటున్నారు. నొప్పి కాదు, ఫేవరెట్ అనమాట. అంటే చిన్నప్పుడు మనం ఏదైనా జాతరలోకి వెళ్ళినప్పుడు ఇది ఉన్నాయి కదా, అవైతే మనం వేయించుకుంటాం చేతికి. నేను కూడా వేయించుకుంటా వెళ్ళేటప్పుడు. సో ఆవిడేదో అల్లుతుంది చూడండి, మంచి ఒక నేమ్ తీసుకొని అల్లుతుంది. సో వీళ్ళందరికీ ఇంకా ఇప్పుడే అనమాట బిజినెస్. ఒక 11 రోజులు ఇలా కష్టపడితే వాళ్ళకే లాభం. సో మనమైతే ఫైనల్ గా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేసినాం. అంటే నేను ఏదో ఒక సందులో నిలబడి చేస్తున్నాను అనమాట. అక్కడ పబ్లిక్ లోకి వెళ్తే నేనైతే వినాయకుడిని మీకు చూపించలేను. నేను కూడా చూడలేను కాబట్టి, నేను కూడా కనపడను కాబట్టి. సో అది ఫుల్ అందరు జనాలు ఉన్నారు. మొత్తం అంటే నిజంగానే ఇసుకేస్తే రాలినట్టు. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా జనాలు ఎక్కువగా వస్తున్నారు. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే 70 అడుగుల వినాయకుడు, సప్తముఖ వినాయకుడు అనమాట. అయితే అయితే మనకి వినాయకుడు ఉన్నారు. అలాగే ఈసారి ఒక స్పెషల్ ఉందన్నమాట. మనకి అయోధ్యలో ఉండే బాలరాముడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ప్రతిష్ఠించిండ్రు. ఆ శిల్పి అలాగే ఈ శిల్పి ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అంట. సో అంటే అయోధ్యకు వెళ్ళి చూడలేకపోయిన వాళ్ళు కూడా ఈడికొచ్చి బాలరాముడిని చూసే అవకాశాన్ని అయితే మనకు కల్పించారు. అట్లాగే మనకి ఒకవైపు శివపార్వతుల కళ్యాణం, ఇంకొక వైపు శ్రీనివాస కళ్యాణం అయితే మనకు కనిపిస్తుంది. అంటే మనకి ఎన్నో సంవత్సరాల హిస్టరీ అంటే 100 సంవత్సరాల హిస్టరీ అన్నమాట. అప్పుడు ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన వినాయకుడు మెల్లిమెల్లిగా అడుగు అడుగుడు పెరుగుతూ పెరుగుతూ వెళ్ళారు. ఇంకా రీసెంట్ గా చాలా ఇబ్బంది అవుతుందనే సిచ్యువేషన్ లో కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు అనమాట. కానీ ప్రపంచ దేశాలు ఒక వినాయకుడి వైపే చూస్తాయి. అదే ఖైరతాబాద్ వినాయకుడి యొక్క స్పెషల్ అన్నమాట. అయితే ఈ వినాయకుడి దగ్గర ఇంతమంది ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, దేశం నలువైపుల నుంచి టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఆయన అట్లా చూస్తుంటే అట్లానే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది అనమాట. ఆ బొజ్జ చేతిలో అంటే ఇక్కడనే వినాయకుడిని ఇక ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా నిమజ్జనం అప్పుడు ఎలా ఉంటది. కరెక్ట్ ఈ 11 రోజులు ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు హైదరాబాద్ జనాలకి. ఇక్కడ నుంచే కాకుండా ఎక్కడి నుంచో వస్తారు అనమాట ఆయనను చూడడానికి. అంత బాగుంటాడు, అంటే అంత స్పెషల్ అనమాట వినాయకుడు. అలాగే హైదరాబాద్ లో మనకి ఎక్కువ ఖైరతాబాద్ వినాయకుడు, అలాగే బాల్ నగర్ వినాయకుడు స్పెషల్ కదా. అయితే మనం ఆ వినాయకుడిని కూడా చూద్దాము.
ఇదన్నమాట మన వినాయకుడు. మనం లోపలికి ఎట్లాగైనా దూరుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ప్రసాదం ఏమి ఇస్తారో అది కూడా తిందాము. అలాగే వినాయకుడు అంటే ఇంకా బొజ్జ వినాయకుడు అంత అంటే ఆయనకి ఫుడ్ అంటే బాగా ఇష్టము. మొత్తం అన్ని తినేస్తాడు. అప్పుడు చిన్నప్పుడు మనము బాల వినాయకుడు బాల వినాయకుడు బాల్ గణేష్ అనేది హిందీలో ఒక మూవీ ఉంటది కదా, మొత్తం గిన్నెలు గ్లాసులు అన్ని చెంబులు అవన్నీ తింటాడు. మనం కూడా అంతే అన్నమాట. వినాయకుడి స్పెషల్ అంటే ప్రసాదాలే. అవేంటి పాలు తాలికలని ఏవేమో ఉంటాయి, ఆ పులిహోరాలు. నేనైతే ప్రతి వినాయకుడి దగ్గరకు పోయి ఉండ్రాల పాయసం, మా ఫ్రెండ్ చెప్తుంది ఉండ్రాల పాయసం అని. నిజంగా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. సో నాకు కూడా ప్రసాదం అంటే చాలా ఇష్టం. అయితే ఈ వినాయకుడు అంటే వినాయకుడిని పెట్టిన దగ్గరనే అన్నమాట. నేనైతే ఏం చేస్తా అంటే వినాయకుడిని ఎక్కడెక్కడ పెట్టిరో అక్కడక్కడ పోయి మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం తింటూ ఉంటాను. అదేంటో ఆ ప్రసాదం అక్కడే టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈసారి వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. ముందుకు పోయి మనం దర్శనం చేసుకుందాం. సో కొంచెం దగ్గరకు వచ్చి చూస్తుంటే చూడండి, 7 ముఖాలు ఉన్నాయి. ఆయన మంచిగా అంటే 14 చేతులు, కింద బాలరాముడు, అలాగే ఇటు శ్రీనివాసుడి కళ్యాణం, ఇటు శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. మనకి మంచిగా క్లియర్ కనిపిస్తుంది కదా. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. నా ఫోన్లో అయితే ఈ క్లారిటీ అయితే వస్తుంది. మొత్తం అందరు తలకాయలా కనిపిస్తున్నాయి కదా. చాలా బాగున్నాడు. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చి జనసంద్రం ఉందని చెప్పొచ్చు మన కళ్ళ ముందు. అంటే అసలు దర్శనం చేసుకోవడానికి గంట సేపు పట్టినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. చూస్తున్నారు కదా వినాయకుడు. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి చూపిస్తున్నా, చాలా బాగున్నాడు. మా దర్శనం అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళి అంత గంటలు నిలబడితే ఇంకా మేము పేషెంట్లం అయిపోతాం ఈరోజు. సో ఇక్కడ నుంచే మేమైతే మొక్కేసినాం. మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖైరతాబాద్ గణేష్ వచ్చి దర్శించుకోండి. ఇంకొక 11 రోజులు ఉంటారు కాబట్టి. సో ఇది ఇవాల్టి స్టోరీ. చూస్తూనే ఉండండి జననీ టాక్స్.